ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం. నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా వ్యవసాయంలో ఎన్నో తీర్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికి ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న. ఎన్నో ఏండ్ల సంధి వ్యవసాయం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్ళు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో గైలార్డియా పూల సాగు యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. అలాగే రైతంతరంగం కార్యక్రమంలో జొన్న ఇతర పంటల సాగు అనుభవాల గురించి సిరికొండకు చెందిన ఆవుల రాజేష్ యాదవ్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ముందుగా వాతావరణ సూచన. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో 2 విడతల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 17వ తేదీ నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇయాల్టి వాతావరణ సూచన. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గైలార్డియా పూల సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో ముచ్చటిప్పుడు విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. నమస్కారం చాణక్య గారు. నమస్కారం అండి. ముందుగా ఈ గైలార్డియా సాగుకు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, అంటే వాతావరణం కానీ నేలలు కానీ వాటికి సంబంధించి చెప్తారా? గైలార్డియా అనేది చాలా రకాల పూలలాగానే ఆస్టరేసి కుటుంబానికి సంబంధించిన పువ్వు. ఈ పుష్పాలు పసుపు రంగులో, ఎరుపు రంగులో, నారింజ రంగులో, గోధుమ రంగులో ఇట్లా రకరకాల రంగుల్లో ఉంటది. ఒక్కొక్కసారి కొన్ని పూలేమో 2 రంగులు కలిసి ఉంటాయి. దాంతో పాటు ఈ పూలులో ఆకర్షణ పత్రాలు అయితే ఏవైతే ఉంటాయో ఒక్కటే వరుసలో ఉండే రకాలు కొన్ని ఉంటాయి. కొన్నేమో 2 అంతకంటే ఎక్కువ వరుసలు ఉండేటటువంటి రకాలు కూడా ఈ గైలార్డియాలో ఉంటాయి. దాదాపు 1 మీటరు కంటే తక్కువ ఎత్తు వరకు ఈ మొక్కలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పువ్వుల్లో ఏదైతే గైలార్డియా పువ్వులు ఉన్నాయో దీంట్లో ఏమైనా రకాలు ఉన్నాయో, ఉంటే రకాల గురించి చెప్తారా? గైలార్డియా ఏకవార్షిక రకాలు, బహువార్షిక రకాలు అని 2 ఉంటాయి. ఇందులో మార్కెట్ లో ఎక్కువగా ఉన్నటువంటి రకాలను చూసుకున్నట్లయితే ఇండియన్ చీఫ్ అని, లాలీపాప్ ఎల్లో అని, డాజ్లరు, బర్మన్ రకం అని, మన ధార్వాడు రకము, DGS రకాలు అని చెప్పి ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయి. దాంతో పాటు లోకల్ రకాలు కూడా చాలా వరకు అందుబాటులో మార్కెట్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పూలను సాగు చేయాలంటే ఏ నేలలు అనుకూలమైనవి, అట్లాగే ఏ రకమైన వాతావరణం అనుకూలం, దాని గురించి చెప్తారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ రకమైన నేలల్లో అయినా ఈ పంట మనం వేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఇసుక నేలలైతే మంచి దిగుబడి అనేది ఉంటది దీనికి. ఒకవేళ అన్ని రకాల నేలల్లో వేసుకున్నా కూడా ఏం కాదు, దుబ్బ నేలల్లో వేసుకున్నా ఏం కాదు, మందగా నల్లరేగడి నేలలు ఉంటాయి, బంక నేలలు ఉంటాయి, అన్నిట్లలో వేసుకోవచ్చు. ఒకవేళ వేరే రకమైన నేలలు ఉంటే కొంత దాంట్లో ఇసుక కలుపుకుంటే దుక్కిలో కాస్త మంచి దిగుబడులు వచ్చే అవకాశము ఉంటుంది. దాంతో పాటు దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సూర్యరశ్మి, వేడి వాతావరణం ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. ఈ సూర్యరశ్మి బాగా పడే ప్రాంతమై ఉండాలి. ఎట్లా మన దగ్గర బాగానే సూర్యరశ్మి ఉంటది కాబట్టి దాంతో పాటు నేలలో ఉదజని సూచిక ఎక్కువ ఉన్నా కూడా పెద్ద మనం అభద్రతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, వేసుకోవచ్చు. కాస్త ఆమ్ల లక్షణాలు ఉన్నటువంటి నేలలైనా కూడా దాంట్లో కూడా క్లిష్టమైన నేలల్లో కూడా ఇది సరైన దిగుబడులు ఇస్తుంటది. అయితే ఇప్పుడు ప్రవర్ధన పద్ధతుల గురించి చెప్పండి. ఈ పుష్పాలు ముఖ్యంగా బహువార్షిక రకాలు, ఏకవార్షిక రకాలు అని చెప్పుకున్నాం కదా.
బహువార్షిక రకాలైతే మనకి కొమ్మ కత్తిరింపులు విత్తనాల ద్వారా మనము ప్రవర్ధనం చేసుకుంటాము, సాగు చేసుకోవచ్చు. ఏకవార్షిక రకాలైతే విత్తనాల ద్వారా మాత్రమే మనం సాగు చేసుకుంటాం. ఈ విత్తనాలకి మిగతా చాలా వరకు కొన్ని పూలు సుప్తావస్థకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలకి అలాంటి సమస్య ఉండదు. దాంతోపాటు సంవత్సరం పొడవునా ఈ పంటని మనం సాగు చేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకోవాలి, ఈ వేరే టైంలో అయితే రాదు అనేది ఏం లేదు. సంవత్సరం పొడవునా ఇది పూర్తిస్తుంది. అయితే ఇప్పుడు విత్తనాల ద్వారా ఈ పువ్వుల్ని సాగు చేసుకోవాలంటున్నప్పుడు విత్తన మోతాదు గురించి చెప్పండి. అట్లాగే ఈ పూల సాగు మొదలు పెట్టాలంటే నేలని ఎట్లా తయారు చేసుకోవాలి ఈ పంటకు? ముఖ్యంగా మనము దీనికి ముందుగా విత్తన మోతాదు చూసుకుంటే ఒక 600 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు మనకి విత్తన మోతాదు అనేది అవసరం ఉంటుంది ఎకరానికి. విత్తనాలు ఎత్తు మడుల్లో మనం వేసుకోవాలి, ఎత్తైన మడుల్లో వేసుకోవాలి. వేసుకున్న 10 రోజులు, వారం నుంచి 10 రోజులకే ఈ విత్తనాలు అనేవి మంచిగా మొలకెత్తుతాయి. విత్తనాలు మొలకెత్తకపోవడం అనే సమస్య తక్కువగా ఉంటుంది, దీంట్లో అసలు ఉండదు. దాని తర్వాత 30 రోజులకి నారు అనేది సిద్ధంగా ఉంటుంది. పంటని మనము ఖరీఫ్ కాలంలో వేసుకోవచ్చు, రబీ కాలంలో వేసుకోవచ్చు, 2 కాలాల్లో వేసుకోవచ్చు. ఖరీఫ్ లో జూన్ జూలైలో వేసుకోవచ్చు, రబీలో అయితే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వేసుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా ఈ వేసుకున్నప్పుడు మనకి వరుసల మధ్యలో దూరం అనేది 30 సెంటీమీటర్లు వరుసల మధ్యలో దూరం ఉండేటట్టుగా, మొక్కకు అయితే 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా చూసుకోవచ్చు. ఇది ముఖ్యంగా పొట్టి రకాలకి. లేదు పొడవైన రకాలు ఉన్నాయనుకోండి, దాంట్లో అయితే 45 సెంటీమీటర్లు వరుసలకైనా మొక్కకు మధ్యలో దూరం అయినా కూడా 40 సెంటీమీటర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. నేలని తయారు ఎలా చేసుకోవాలని చెప్పి మనం చూసుకున్నట్లయితే, నేలని సాధారణంగా అన్ని నేలలు ఏ విధంగా తయారు చేసుకుంటాం అలానే 3 నుంచి 4 సార్లు దుక్కి దున్ని నేలని మనం చదునుగా తయారు చేసుకుంటాం. చివరి దుక్కిలో మనము యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను మనము సాధారణ మోతాదులోనే వేసుకోవాలి. కాకపోతే యూరియా మాత్రం 2 దఫాలుగా వేసుకుంటాం. మొదటగా చివరి దుక్కిలో కలిపి వేసుకుంటాం. తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మనము యూరియాని వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ విత్తన మోతాదు, నేల తయారీ గురించి చెప్పారు కదా. ఇప్పుడు వీటికి అందించాల్సిన పోషకాలు ఎరువుల రూపంలో అందిస్తాం కాబట్టి ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి. ఎరువులు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని చూసుకున్నట్లయితే మనకి ఒక 50 కేజీల వరకు మనము యూరియాని ఒక 2 దఫాలుగా 20 లేదా 30 కేజీలు ఉండేటట్టుగా మొదటిసారి, తర్వాత ఇంకొక 20 లేదా 30 ఉండేటట్టుగా వేసుకోవాలి. తర్వాత దీనికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కొంత ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 100 కేజీల వరకు కాకపోయినా కాస్త తక్కువ వేసుకున్నా సరిపోద్ది మన నేల రకాన్ని బట్టి. తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఒక 50 కేజీల వరకు ఒక ఎకరం భూమికి అయితే మనకు అవసరం పడుతుంది, ఎకరం భూమికి చూసుకున్నట్లయితే. తర్వాత నీటి యాజమాన్యం గురించి చెప్పండి. నీళ్లు ఎన్ని దశల్లో, అంటే ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది తడులు? ముఖ్యంగా దీనికి వేడి వాతావరణం అవసరం అని మనం చెప్పుకున్నాం కదా. నీరు కాస్త మరీ పొడి వాతావరణం ఉండకుండా నీరు 10 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా పర్లేదు, వారానికి ఒకసారి ఇచ్చుకున్నా పర్లేదు. నేల ఎక్కువ తడి ఉండాల్సిన అవసరం ఏం లేదు, కొంతవరకు తేమ దీనిలో ఉండేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కలుపు యాజమాన్యం కూడా మొదటగా మనము నారు వేసుకుంటామని చెప్పాం కదా. నారు తయారు కాగానే మనము నారు వేసుకుంటాం. నారు తయారైన తర్వాత వేసినప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనము నీరేమో అప్పుడే ఇచ్చేస్తాము, కలుపు కూడా అప్పుడే దాదాపుగా అప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనం ఒక నెల రోజుల వరకు అయిన తర్వాత 20 నుంచి 30 రోజులు అయిన తర్వాత కలుపు తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఒక నెల రోజులకి అట్లా కలుపు ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుంది అనుకుంటామో అప్పుడు మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ పంటలో ఇంకోటి ఏంటంటే కలుపు ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉండదు. కలుపు ఎక్కువ పెరగదు అంటున్నారు. అయినా కూడా ఒకవేళ కలుపు సమస్య వచ్చినప్పుడు దీన్ని నివారించడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? ముఖ్యంగా మనము దూరం అనేది చూసుకున్నాం కదా, ఆ దూరం పెట్టుకున్నాం. కలుపు ఎందుకు ఎక్కువ పెరగదు అంటున్నాం అంటే ఇది కాస్త గుబురుగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పంట ముఖ్యంగా వేసుకోవడానికి రైతులకు ఎందుకు ఉపయోగకరం అంటే కలుపుకు సంబంధించి రసాయనాలు ఎక్కువ వేసే అవసరం ఉండదు ఇక్కడ. ముఖ్యంగా మనం రెండో విషయం ఏంటంటే ఇది నేలని సారవంతంగా ఉంచుతుంది. ఈ పంట అనేది ఎక్కువ శాతం నేల ఎక్కువగా ఈ బీడు బారిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటి నేలల్లో వేసుకున్నా కూడా ఆ నేలని ఇది సరి చేస్తుంది. దాంతోపాటు ఇది ఆ రకంగా ఇంకోటి నేల కొట్టుకుపోయే స్వభావాన్ని కూడా ఎక్కువ మనం చూస్తుంటాం, దాన్ని కూడా ఇది సరి చేస్తుంది. అందుకొరకే ఈ పంట అనేది వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం అనేది ఉంటుంది. ఎక్కువ రైతులకు ఆ విధంగా కూడా ఈ పంట అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటు మనకి చీడపీడల సమస్య కూడా ఈ పంటలో తక్కువ. ఆ పరంగా కూడా రైతులకి చాలా ఉపయోగకరం. చీడపీడల సమస్య అనేది లేదు. వేసుకున్న రైతుల్ని మనం అడిగినా కూడా వాళ్ళు చీడపీడల సమస్య లేదంటారు. ముఖ్యంగా మనం ఎక్కువ మొత్తంలో ఈ ఉద్యాన పంటలు కానీ పూల మొక్కలు కానీ పెంచేటప్పుడు ఎక్కువ మొత్తంలో శాస్త్రీయంగా కూడా ఎక్కువగా పనిచేసే వాళ్ళు కావాలని అనుకుంటాం. అంత ఎక్కువ అవసరం ఉండదు. 2 రసాయనాల ఖర్చు ఎక్కువ. ఇప్పుడు చూసుకున్నట్టయితే రసాయనాల ఖర్చు, పురుగు మందుల ఖర్చు, ఇవన్నీ మనము తక్కువ మోతాదులో ఉపయోగించుకుంటూ ఎక్కువ మనకు ఖర్చు లేకుండా ఈ పంటను మనము సాగు చేసుకొని సరైన సంపాదనను మనం పొందొచ్చు. అయితే ఇప్పుడు పూల కోత, అంటే ఇప్పుడు దిగుబడులు వచ్చిన తర్వాత పంటని కోయాలి కదా, ఈ పూలను కోసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనము
నాటినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70 రోజుల్లో మనకి ఆల్రెడీ పూలు అనేటివి పుష్పించడం మొదలైపోతాయి, మంచిగా విచ్చుకుంటాయి. మంచిగా విచ్చుకున్న దశలో మనము వీటిని కత్తిరించుకోవచ్చు. మొదటిసారి మనం కోత చేసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ఒక 3 నుంచి 4 నెలల వరకు ఆ పూలు అనేటివి వస్తూనే ఉంటాయి. తర్వాత మనం పూల కోత అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ పూల కోత వచ్చిన కాండాలన్నింటినీ మనము తీసేసుకుంటే మళ్ళీ వచ్చే కాలానికి కూడా, ఈ బహువార్షిక కాలం అనుకోండి, వచ్చే పంట కాలానికి కూడా అవే ఉపయోగపడతాయి. మళ్ళీ కొత్త కాండాలు ఏర్పడి కొత్త వాటి నుంచి పుష్పాలు రావడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఇది ఒక్కసారి కాదు, మనకి అలా కంటిన్యూగా వస్తూనే ఉంటది. దానివల్ల ముఖ్యంగా ఈ పూలు కోసేటప్పుడు మనము చల్లని వాతావరణం ఉండే విధంగా ఉదయం సమయంలో కానీ సాయంకాలం చల్లని వాతావరణం ఉండేటటువంటి సమయంలో కోసుకుంటే మంచిది. దిగుబడి చూసుకుంటే 3 నుంచి 4 టన్నులు చాలా సులభంగానే వస్తుంది ఎకరానికి. అయితే చివరగా చెప్పండి, ఈ గైలార్డియా పూలను సాగు చేయడం వల్ల రైతులకు ఏ రకమైన ఉపయోగం ఉంటది, ఎట్లాంటి ప్రయోజనం కలుగుతుంది? ముఖ్యంగా రైతులు ఉద్యాన పంటలు వేయడానికి ఆలోచించే విషయం ఏంటంటే ఖర్చు ఎక్కువ, యాజమాన్య పద్ధతులు ఎక్కువ ఉంటాయి. శాస్త్రీయంగా మాకు దాని గురించి ఎక్కువ జ్ఞానం ఉండదు, శాస్త్రీయ పరిజ్ఞానం బాగా అవసరం అనుకుంటాం, ఎక్కువ కష్టపడాల్సింది ఉంటది అని అనుకుంటాం. ఇప్పుడు సాధారణంగా వేరే పూలను చూసుకున్నా కూడా, గులాబీ కానీ మల్లెలు కానీ ఏవి పెంచినా కూడా ఎక్కువ పనులు ఉంటాయి. అందుకనగానే ముఖ్యంగా ఉద్యాన పంటలకు వెళ్ళడానికి రైతు ఆలోచిస్తుంటాడు. అలా చూసుకున్నప్పుడు గైలార్డియా విషయంలో అంత భయపడాల్సిన అవసరం ఉండదు. మీరు చూసుకుంటే ఇందాక మనం యాజమాన్య పద్ధతులు చూసినప్పుడు చాలా సులభంగా అనిపిస్తాయి. రసాయనాలు ఒకటేసారి వేస్తాం, మొదటిగా దుక్కిలు వేసినప్పుడు మనము ఇచ్చేసుకుంటాం. తర్వాత దీంట్లో పురుగుల సమస్య లేదు, తెగుళ్ళ సమస్య అనేది లేదు, దాంతోపాటు ఎక్కువ కలుపు సమస్య కూడా అనేది ఉండదు. అది కాకుండా ఇంకా నేలని సారవంతం చేస్తుంది మనకు తెలియకుండానే. ఇవన్నిటితో పాటు మనకి దిగుబడి కూడా ఇస్తుంది, మంచి దిగుబడి ఇస్తుంది. ఇవేవి కాకుండా మనకి వర్షాలే తప్పకుండా పడాలి, వర్షాలు పడకపోతే పెరగదు అనే భయం కూడా లేదు. తక్కువ వర్షాలు పడ్డా కూడా ఈ పంట నిలబడుతుంది. నీళ్లు తక్కువ అందించగలిగినా కూడా 10 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా ఇది నిలబడుతుంది. ఇన్ని రకాలుగా చూసుకుంటే ముఖ్యంగా రైతు ఏ భయాలు అయితే రైతుకు ఉంటాయో, ఖర్చుల పరంగా కానీ బాగా పని మన కూలీలు కావాలనే పరంగా, ఈ 2 పరంగా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా రైతుకి ఇది కాస్త మేలే చేస్తుంది. చాలా సంతోషం చాణక్య గారు. ముఖ్యంగా ఈ గైలార్డియా పూల సాగుకు సంబంధించి అనుకూల పరిస్థితులు, అట్లాగే కావలసిన నేలలు, వాతావరణం, తర్వాత యాజమాన్య పద్ధతుల గురించి సవివరంగా తెలియజేసినారు. మరి ఆసక్తి ఉన్న రైతులు ఈ దిశగా కూడా అడుగులు వేసి ఆదాయాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పటి వరకు గైలార్డియా పూల సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేనేన్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతంతరంగం వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ, గురు, శనివారాలలో ప్రసారమవుతుంది. ఈరోజు రైతంతరంగం కార్యక్రమంలో జొన్న, ఇతర పంటల సాగు అనుభవాల గురించి సిరికొండకు చెందిన ఆవుల రాజేష్ యాదవ్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలేనేన్. సిరికొండ మండల కేంద్రానికి చెందిన ఆవుల రాజేష్ యాదవ్ ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఈయన ప్రస్తుతం జొన్న పంటను సాగు చేస్తూ ఉన్నారు. జొన్నతో పాటు ఇంకా ఇతర పంటల సాగుకు సంబంధించి వారికి ఉన్న అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం రాజేష్ యాదవ్ గారు. నమస్కారం సార్. మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు వ్యవసాయం? నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు విద్యా వాలంటీర్ చేసిన సార్ స్కూల్లో, ప్రైవేట్గా. అది లాభం కాదనుకొని 1 ఇయర్ అక్కడ దుబాయ్ వెళ్ళి వచ్చిన. అక్కడ కూడా హెల్త్ బాగలేక నేను వాపస్ వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి 5 ఎకర్ల భూమి లోపల నేను వ్యవసాయం చేసుకుంటున్నా సార్. అయితే దుబాయ్లో ఏం చేసిండ్రు మీరు? నేను ఎలక్ట్రికల్ హెల్పర్గా పోయినా సార్. అయితే పొద్దున్న నుంచి వెళ్ళి 6 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల 12 గంటల డ్యూటీ ఉండేది. చాలా పైనే కొత్త బిల్డింగ్లలో పైపింగ్ వేసేది సార్. అంటే కంటిన్యూ మధ్యాహ్నం తప్ప ఒక 1 అవర్ రెస్ట్ తప్ప కంటిన్యూ దాంతో కష్టంతో అది చెయ్యలేక ఎండ వేడితో పడలేక నేను రిటర్న్ 1 ఇయర్లోనే రిటర్న్ వచ్చేసి. అంటే ఎట్లా అక్కడ మనకంటే ఎక్కువ వేడి ఉంటుందా? వాతావరణం అక్కడ బాగుండదా? మనకంటే ఎండ ఎక్కువ ఉంటుందా? అవును సార్. ఎట్లనంటే అది 2 కాలాలు అనుకో. వర్షాకాలం అయితే టోటల్ గా ఉండదు అక్కడ. శీతాకాలము ఒక 4 నెలలు అంత ఇది ఉండదు. 8 నెలలు ఖచ్చితం ఎండనే ఎక్కువ ఉంటుంది సార్. విపరీతం మన భారతదేశం కంటే ఎక్కువనే ఉంటుంది సార్ ఎండ. అయితే ఇప్పుడు దాదాపు 12 గంటల పని చేసేది అని చెప్పారు కదా అక్కడ. మరి పనికి తగ్గ ఫలితం అంటే వేతనం వస్తుండేనా? పనికి తగ్గ వేతనం
వస్తుండే సార్, నాకు ఒక 30,000 దాకా వస్తుండే సార్ మంత్లీ. కానీ నాకు ఒక ఆరోగ్యం పైల్స్ కావడంతో, అక్కడ ఉన్నటువంటి ఆ హీట్, తర్వాత చికెన్ గుడ్లు అవి తినడంతో ఇంకా ఎక్కువ కావడంతో ఇబ్బంది పడి రిటర్న్ వచ్చేసిన సార్. అంటే అక్కడ ఎట్లా ఉంటాయి ఆహార పదార్థాలు? ఇక్కడ మన దగ్గర ఉన్నట్టే అక్కడ కూడా దొరుకుతాయా, లేదా ఏమన్నా ఇబ్బంది పడ్డారా సార్? తిండి కోసం? ఇబ్బంది అనేది పడ్డా సార్. ఎట్లానంటే మనం ఇక్కడ కూరగాయలు మనకి ఇక్కడ మన భారతదేశంలో చాలా అగ్గకుంటాయి, అక్కడ కాస్ట్లీ ఉంటది. అక్కడ గుడ్లు చికెన్ అనేది సస్తా అనుకుంటాం మనము, అంతే రేట్ ఉంటది. కానీ ఎక్కువగా ఆదాన్ని చేసుకొని ప్రాసెస్ చేసింది ఉంటది సార్. ఒక 2-3 నెలల తర్వాత అక్కడ ఆ స్టోరేజ్ ఉండి అదాన్ని మనం తీసుకోవాలి వస్తుంది. కానీ కూరగాయలు అట్లా తాజా వస్తాయి సార్ ఖచ్చితం. కానీ రేట్ ఎక్కువ పడుతుందని ఎక్కువ శాతము గుడ్లు చికెన్ పైన ఆధారపడే ఫుడ్. అయితే ఆరోగ్య పరిస్థితులు సహకరించక దుబాయ్ నుంచి తిరిగి వచ్చి సొంత గ్రామంలో ఉన్న పంట పొలంలో పంటల సాగు చేస్తూ కొనసాగుతున్నారు కదా. ఎప్పుడు షురు చేసింది ఈ వ్యవసాయం పనులు? నేను 2019 నుంచి సార్, మినిమం 7 సంవత్సరాల నుంచి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నా సార్. నాకున్నటువంటి 5 ఎకరాల పొలం. అయితే ఇప్పుడు ఈ 7 ఏళ్ల కాలంలో ఈ మీకున్న ఈ 5 ఎకరాలల్లో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కదా, ఏమేం పంటలు వేసిండ్రు? ఇప్పుడు 2 కాలాలు మన దగ్గర, వానాకాలం యాసంగి. మరి వానాకాలంలో ఏ పంటలు తీసిండ్రు, యాసంగిలో ఏం వేసిండ్రు? వానాకాలంలో నేను నా 5 ఎకర్లో కూడా పత్తి సాగు చేసిన సార్. వేరేది అంతర్ పంట కానీ ఏది వేయలేదు, టోటల్గా నేను పత్తినే పండించిన సార్. అయితే ఇప్పుడు ఇక్కడ మీ ఈ సిరికొండ ప్రాంతంలో భూములు ఏ రకమైన పంటలకు ఇవి అనుకూలం? ఎక్కువ పత్తి వేస్తారా, లేకపోతే వేరే కూరగాయలు కానీ ఇంకా వేరే ఉద్యాన పంటలు సాగు చేసినా కూడా వీటికి ఈ భూములు అనుకూలంగా ఉంటాయా? సార్ ఉంటది. నీరు లేక ఇప్పుడు మాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి అనుకుంటా ఈ చీకుమాన్ ప్రాజెక్ట్ అవుట్లా మా గ్రామాన్ని ఈ చుట్టూగా ఉన్నటువంటి ఈ పంట పొలాలు ఎక్కువ శాతంలో మాకు లాభమే చేకూరుస్తుంది అనుకోండి. ఇక్కడ నల్లరేగడి, బరకాలు, ఎర్ర బరకాలు, తర్వాత చెలుక అనేటి 3 రకాల భూములు అవుతున్నాయి సార్. వ్యవసాయం మనకు పత్తి చూసినట్లయితే నల్లరేగడి భూమిలో భారీగా నస్తుంది సార్. ఇక చెలకానంటే గడ్డి, దాన్ని మనము తీయలేక కొంచెం ఇబ్బంది పడవలసిన ఖర్చులు ఎక్కువై లాభాలు మనకు అంతంత మాత్రమే ఉంటాయి అనుకుంటా సార్. అయితే ఇప్పుడు మీరు జొన్న పంటను ఎంచుకున్నారు కదా, ఈ జొన్న ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? ఏ రకం జొన్నను సాగు చేస్తున్నారు? గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి జొన్న సాగు, హైబ్రిడ్, దాని పేరు అంత తెలుసలేదు సార్. బాగా హైబ్రిడ్ రకం వేస్తున్నారు? అవును సార్, అవును. దిగుబడులు ఎట్లా వస్తున్నాయి? దిగుబడి గట్లనే సార్. నేను 8 బ్యాగులు వేస్తే ఒక పోయిన సంవత్సరం ఒక 35 కుంటల వరకు వచ్చినాయి సార్. అంటే మా భూమి కొంచెము బరకం కింద వస్తుంది సార్, ఎర్ర నేల మట్టకు. దాంట్లో నల్లరేగడికి లేదు కాబట్టి నల్లరేగడి భూములకు కొంచెం అధిక మొత్తంలో దిగుబడి వచ్చే వీలుంది సార్. అంటే ఇప్పుడు నల్లరేగడి భూములు అయితే అటు పత్తి పంట కానీ ఏ పంట అయినా కూడా కొంచెం నల్లరేగడి భూములలో దిగుబడి కొంచెం ఎక్కువనే వస్తుంది కదా? అవును సార్. నల్లరేగడి అంటే మనకు తెలిసిన విషయం సార్. ఏ పంటకైనా ఒక బలంగానే ఉంటది, ఏ పంట వేసినా కానీ. ప్రతి పంటలో కూడా ఇవి పత్తి మనం ఖరీఫ్ సీజన్ లో చూసుకున్నట్లయితే పత్తికి అనుకూలమైన భూములు మనం నల్లరేగడి అనుకోవచ్చు సార్. దాంట్లో పెట్టుబడి కూడా మనకు తగ్గి అధిక లాభాలు పొందొచ్చు సార్. అయితే ఇప్పుడు మీరు వానాకాలం పత్తి సాగు చేస్తారు, ఇటు యాసంగిలో జొన్న సాగు చేస్తారా? అవును సార్. పత్తి నాకు ఈ సంవత్సరం కొంచెము దిగుబడి తక్కువ నచ్చింది కాబట్టి 2వ పంట ఇప్పుడు రబీ సాగులో నేను జొన్నని ఎన్నుకున్నా సార్. అది ఇప్పుడు మొత్తానికి ఏనింది ఒక నెల 45 డేస్ దాకా వచ్చేస్తుంది, కోతకు వస్తుంది అనుకుంటా. అంటే ఇప్పుడు పంట మంచిగా ఉన్నది, ఎదుగుదల ఆశాజనకంగా ఉన్నది, ఇంకొక నెల 15 రోజులలో కోతకు వస్తుంది అంటారా? అవును సార్, నెల 45 డేస్లో వస్తుంది అనుకుంటా. ఒక 5 రోజులు 10 రోజులు అటు ఇటు కావచ్చు, దాన్ని ఏం లేదు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జొన్న పంటలలో ఏమన్నా సమస్యలు, చీడపీడలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదా మంచిగానే పంటలో ఎదుగుదల మంచిగా ఉన్నదా? ఈ సంవత్సరం అయితే అంతేం సమస్య చీడపీడలు చిన్నప్పుడు ఒక 2 సార్లు పైన మందు పిచికారి చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చూస్తే దిగుబడి వచ్చే విధంగానే ఉంది. ఇంకా మనకు 45 డేస్ ఉంది కాబట్టి ఆ కాలంలో మనము ఇక వర్షాలు అవే మనం ఏం చెప్పలేం సార్. ఆ ప్రాబ్లంతో ఏం కావచ్చు, లాస్ట్ దాకా మనకు ఈ పంట వేస్తే రైతుకు భారంగా నచ్చి మన
మార్కెట్కు తరలించే వరకు కూడా కష్టం ఉంటుంది సార్. అంటే ఇక వాతావరణ పరిస్థితులు అంటే మన చేతిలో ఉండయి, యాజమాన్య పద్ధతులు అంటే మన చేతిలో ఉంటాయి కాబట్టి దాని ప్రకారం చేసుకోవచ్చు. ఇక వాతావరణం గురించి మనం ఏం చెప్పరాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వాన గాలి దుమారం ఇట్లాంటివి రాకుంటుంటే పంటకు మేలంటారు. అవును సార్, వాన గాని గాలి దుమారంతో ఇప్పుడు ఈనిన కర్ర బలంగా అయిపోయి వేటితోని పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ గాలి వర్షాలు రావద్దని కోరుకుంటున్నాం సార్. ఈసారి ఎంతవరకు రావచ్చు దిగుబడి ఒక్క బ్యాగుకు చూసుకుంటే నల్లరేగడి భూమి అయితే ఒక 8-10 ఉండొచ్చు. ఇది కొంచెం అలికి భూమి కాబట్టి ఒక 6-7 ఈ విధంగా వస్తుందని ఆశిస్తున్నా సార్. అయితే ఇప్పుడు ఈ 3 ఏళ్ల నుంచి జొన్న పంట సాగు చేస్తున్నారు కదా, ఈ 3 ఏళ్లలో ఎట్లా వచ్చినాయి దిగుబడులు? పోయిన సంవత్సరం కూడా పర్వాలేదు అనుకుంటా సార్, అంతకు ముందు అంతంత మాత్రమే ఉండే. ఈ సంవత్సరం మరి ఏ విధంగా ఉంటుందో ఇంకా 45-50 డేస్ దాకా తెలుస్తుంది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటకు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు కోత దశకు రావాలంటే ఇంకొక నెల రోజులైతే పడుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటని ఎట్లా కాపాడుకుంటున్నారు? దానికి ఏమేమి మిక్మతులు చేస్తున్నారు ఇప్పుడున్న దశలో సార్? ఇప్పుడైతే వేసినటువంటి మనము పెస్టిసైడ్ అయిపోయింది, 45 వేసేసినాము. ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు సార్. టైంకు మనము దానికి నీరు అవసరము, అదే విధంగా మనకు సూర్యరశ్మి కూడా అవసరమే విత్తు బలంగా కావడానికి. దాని అనుకూలంగా ఆ వాతావరణాన్ని చూసుకొని టైం టు వాటర్ పెట్టడము. తర్వాత ఇప్పుడైతే గడ్డి మిడ్డి అయితే అయిపోయింది సార్, ఆ స్టేజ్ అయిపోయింది. ఇక అదే వాటర్ మెయిన్. దాని పక్క చుట్టుపక్కల మాకు ఇక్కడ గుట్ట ప్రాంతంలో అవి ఉండుట్ల కోతుల సమస్య ఉంది సార్, దాన్ని కూడా చూసుకుంటూ ఉండవలసింది సార్. మరి ఎట్లా ఈ కోతుల సమస్యని అధిగమించడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంటే పంటల్ని కోతుల నుంచి కాపాడుకోవడం కోసం? సార్ మా విలేజ్ లో వర్షాకాలం ఖరీఫ్ పంటలు కూడా చాలా లాస్ చేసింది. ఈ ఎట్లనంటే ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్నటువంటి చేన్ల వాళ్ళు అందరు కలిసి ఏం చేసినా ఒక 15 డేస్ వేరక్కడ చోటుకు ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అట్లా కొట్టేసి రిటర్న్ వస్తే అవి మర్రా ఒక 10 డేస్ కు వాపస్ చేస్తున్నాయి సార్. ఖచ్చితంగా 10 అవర్స్ చేన్లోనే ఉండాల్సి వస్తుంది సార్. అవి ఎప్పుడు వస్తాయో ఏం కాదు, చాలా దింగాన్ని చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అంతే సార్, ఇక ఏం సమస్య లేదు. కోతులు పట్టేటోళ్ళు వాళ్ళు ఉంటారని వినుకున్నాము, కానీ ఫోన్ చేసినాము. వాళ్ళు డబ్బులు కూడా చాలా డిమాండ్ చేయడంతో అందరు రైతులు వెనుదిరిగింది సార్. అయితే ఇప్పుడు అటవీ ప్రాంతము గుట్టల పొంటి మీ భూములు ఉన్నాయి, దగ్గరకు ఉన్నాయని చెప్పారు కదా, మరి ఒక కోతుల సమస్య ఉన్నదా? వేరే ఇంకా అడవి పందులు ఇతర వన్యప్రాణుల బెడద కూడా ఉన్నదా? అది కూడా ఉంది సార్, అడవి పందులది కూడా. అదైతే ఈ కోతుల కంటే ఎక్కువ ఉంది సార్, కానీ వాటిని ఇప్పుడు సోలార్ సిస్టమ్స్ రావడంతో చాలా మట్టుకు తగ్గిపోయింది అనుకోండి. పందుల బెడద కన్నా మాకు సార్ ఇప్పుడు కోతుల బెడదనే ఎక్కువ ఉంది సార్. అవును. అయితే ఇప్పుడు ఈ కోతుల సమస్యకు సంబంధించి అటవీ అధికారుల దృష్టికి గిట్ట తీసుకుపోలేదా సార్? వెళ్ళలేదు. అది తీసుకెళ్తాం అనుకున్నాం, కానీ అంత పర్ఫెక్ట్ గా అంటే నాలెడ్జ్ వాళ్ళకి చెప్తే ఎక్కడన్నా తీసుకెళ్తారా అనేది మాకు తెలియదు. తెలిసిన కానీ ఇది అడవే కాబట్టి అంతటా తిరగచ్చు. ఇది అడవి నుంచి ఇంకెక్కడ తీసుకెళ్దాం, ఇంత పెద్ద అడవి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు అనే పొజిషన్ లో ఒక డైలామాలు ఉండి ఏం చేయలేకపోతున్నాం సార్. అదే ఒకటి సమస్య ఉంది. అది ఉంటదా మరి? ఎక్కడ వదిలిన ప్రాణి అది కూడా జీవనం సాగించాల్సిందే కాబట్టి దాని గురించి కూడా ఎవరికి చెప్పలే. మా పంటలు రక్షించుకోవడానికి నెక్స్ట్ ఇయర్ మరి ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులతోని తెలుసుకొని ఏదన్నా చెయ్యాలి. దూరం వదిలిపెట్టడం అదే ఉంటది అనుకుంటున్నా సార్. అంటే ఇప్పుడు పట్టుకపోయి తీసుకపోయి అంతా అడవులలో ఇడిచిపెడుతున్నారు, అయినా కూడా అవి మళ్ళీ అడవుల నుంచి ఇటు జనారణ్యంలోకి వస్తున్నాయి, మళ్ళీ పంటల మీద పడుతున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి, తిరుగుతూనే ఉన్నాయి కదా. అవును సార్, అదైతే చాలా ఇబ్బంది ఉంది. కోతుల సమస్య అనేది ప్రతి సంవత్సరము విపరీతంగా పెరుగుతున్నాయి. మా ఊళ్ళో కూడా ఇంతకు ముందు నేను చిన్నప్పటి నుంచి 40 years దాకా ఉన్నాయి నాకు, ఇప్పటి వరకు చూడలేదు. ఒక 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్ లో కూడా వచ్చేసినాయి అవి సార్. కాబట్టి మరి అటవీని నరకడంతోనే, అటవీ అనేది లేకపోవడంతోనే, ఆ అడవిలో ఉన్నటువంటి చెట్లు ఫలాల చెట్లు లేకపోవడంతోనే ఏదో కానీ కారణము, వాటికి ఫుడ్ దొరకకపోవడం వలన సాధారణ ప్లేస్లు వచ్చేసి పంటను నాశనం చేస్తున్నాయి సార్. ఎట్లా అనిపిస్తున్నది? దాదాపు ఒక 7 ఏళ్ల నుంచి మీరు సొంతగా వ్యవసాయం చేస్తున్నారు, ఈ వ్యవసాయం అనుభవం ఎట్లా అనిపిస్తున్నది సార్? బాగానే ఉంది సార్. నేను దుబాయ్ వర్క్ చేసిన దానికంటే ఇది నాకు చాలానే అనిపిస్తుంది. మనం పెట్టిన రకంగా ఉంటది సార్. సీడ్స్ గాని ఎన్నుకోవడం గాని, పిచికార్లు, మనం వేసినటువంటి మందులు, దీన్ని ఆధారుకొని మన కష్టం నమ్ముకొని ఉంటే మనకు
లాభదాయకం అనుకుంటున్నా. ఇది వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి సార్. చాలా సంతోషం రాజేష్ యాదవ్ గారు. ముఖ్యంగా రైతులు ఎంచుకున్న పంట, ఆచరిస్తున్న యాజమాన్య పద్ధతులు, పడుతున్న కష్టం ఫలితాన్ని అందిస్తాయి అంటున్నారు. మరి ఈ 3 సరైన క్రమంలో ఉంటే సరైన దిగుబడులు సాధించవచ్చు అనేది మీ అనుభవపూర్వకంగా చెప్తున్నారు. మరి ఈ జొన్న పంట సాగుకు సంబంధించి అట్లాగే ఇతర వ్యవసాయం పనులకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో జొన్న ఇతర పంటల సాగు అనుభవాల గురించి సిరికొండకు చెందిన ఆవుల రాజేష్ యాదవ్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.